ఒక్క పోలీస్ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, అందరు సంతోషంగా నవ్వుకుంటా స్వాగతం పలికేటట్టు చేసినాకనే వస్తా అన్నట్టు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారమే ఒక్క పోలీస్ లేకుండా ఉస్మానియా గడ్డ మీద అడుగు పెట్టిండు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ వీడియో చూడండి. చూసిండ్రా ఎంత మంచిగా స్వాగతం పలుకుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అనుకుంటా మహాదండి సంతోషంతో స్వాగతం పలికిండ్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పోలీస్ లేడు, ఎక్కడ కూడా బారికేట్లు లేవు, పోలీసుల ఇనుప బూట్లు సప్పుళ్ళు లేవు, స్వేచ్ఛా వాతావరణంలో విద్యార్థులు నిరుద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అరే ఎందుకన్నా ఇంత ఆనందంగా ఉన్నారని విద్యార్థులను నిరుద్యోగులను అడిగితే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అన్నట్టే నింపిండు. తెలంగాణలో నిరుద్యోగులు లేక కొన్ని ఖాళీలు మిగిలినాయి, అంత మంచిగా ఉద్యోగాలు నింపినాక ఆనందం రాకుంటే ఏమొస్తుంది అన్నట్టు చెప్పిండ్రట. మరి లేకుంటే ఏంది, పోలీస్ అనేటోడు లేకుంటే ఉస్మానియాకు వస్తా అన్న సీఎం అడుగడుగున పోలీసులను పెట్టి ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కి నేను అబద్ధం ఆడేటోని కాదని చెప్తే యూనివర్సిటీ విద్యార్థులకు కోపం రాకుంటే ఏమొస్తుంది? అప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు ఏమిచ్చిండు? ఉత్త మాటలు చెప్పి పూటలు గడిపితే మా బతుకులు ఎట్లా తెల్లారేది, మా అయ్య వాళ్ళ కండ్లల్లో ఆనందం ఎప్పుడు నిండేది అన్నట్టు లొల్లి చేసిండ్రట. ఇంత పెద్ద లొల్లి జరుగుతుంటే పోలీస్ బందోబస్తు నడుమ బయటికి వెళ్ళిపోయిండట సీఎం రేవంత్ రెడ్డి. గట్లున్నది మన ముఖ్యమంత్రి పనితనం అని మాట్లాడుకుంటారట ఆ సభకు వచ్చిన పబ్లిక్. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే శరం పోతుంది అన్నట్టే ఉన్నదట ఈ ముచ్చట. మరి లేకపోతే ఎందుల్లా రోడ్డు మీద పెద్ద కర్మ చేసుడేంది, సైకిళ్ళు దొక్కుకునే తానికి అండ్ సపరేట్ ట్రాక్ వేసిన రోడ్డు మీద పెద్ద కర్మ చేసుడే కాదు, సైకిల్ దొక్కేటోళ్ళతోని లొల్లి పెట్టుకొని బెదిరిస్తున్నారంటే వీళ్ళ రుబాబ్ ఎట్లున్నదో చూడండి. చూసిండ్రా ఎట్లున్నదా కథ? రోడ్డు మీదనే మంగళన్నం తీసుకొచ్చి తలనీలాలు తీయించుకున్నారు. ఎట్లున్నాయో చూడుర్రి, గుండ్లు నిగనిగలాడుతున్నాయి. అక్కడితో ఆపకుండా పెద్ద ట్యాంకర్ తెప్పించుకొని అదే ట్రాక్ మీద తానాలు చేసిండ్రట. ఇదంతా మన రాజ్యమే, ఇష్టమున్నట్టు చేయండి, ఎవడొద్దంటాడో నేను చూస్తుంటా అన్నట్టు చేసిండ్రట. సర్కారోళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఊకుంటారు కావచ్చు కానీ ప్రతిరోజు సైక్లింగ్ చేసేటోళ్ళు ఊకోరు కదా. అరే ఇదెక్కడ పద్ధతి, ఇదేం బాబు అని వాళ్ళు అడిగితే మాది కాంగ్రెస్ పార్టీ, నేను ఎవరనుకుంటున్నావు, ఇక్కడ సర్పంచ్ని, నేను రేవంత్ రెడ్డిని మనిషిని అనుకుంటా ఫోన్లు చేసుకుంటా సైకిళ్ళు దొక్కేటోళ్లకు సల్ల చెమటలు పట్టించే పని చేసిండ్రట. ఇక్కడ ఏదో గడబిడ అవుతున్నదని ఎవరో వీడియో తీస్తే ఈ కళాఖండం మనకంట పడింది. సరే కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మనిషే కావచ్చు, లోకల్ సర్పంచే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కావచ్చు, కానీ ఇట్లా రోడ్ల మీద పెద్ద కర్మలు చేసుడేంది? ఇట్లనే ఇష్టం ఉన్న కాడ ఇష్టం ఉన్నట్టు పెద్ద కర్మలు చేయండ్రి అని చెప్పిండ్రా రేవంత్ రెడ్డి? ఏమన్నా ఎందుకయ్యా ఉత్తుత్తగా రేవంత్ రెడ్డి పేరు వాడి పరువు తీస్తావు అని అనుకుంటా పోయినరట ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన జనాలు.